equations which is running on four dominating formulas. Number 1, దానిలో వచ్చే ఫస్ట్ ఫార్ములా ఏంటంటే sin theta is equal to sin alpha. నేను మీకు స్పెసిఫిక్ గా ఇలా ఎందుకు రాస్తున్నానంటే స్ట్రక్చర్ ఒరిజినల్ గా దాని వాల్యూ ఎంత వస్తుందో మీకు ఐడియా ఉండాలి ఫస్ట్. అంటే ఫస్ట్ ఏం చేస్తానంటే ఒకవేళ sin theta is equal to sin alpha ఉంటే theta వాల్యూ ఆల్ఫా తీసుకుంటాము. ఇదే సినారియో sin theta is equal to sin alpha ఉంటే మైనస్ sin alpha ఉంటే theta is equal to మైనస్ ఆల్ఫా. ఈ పర్టికులర్ సెంటెన్స్ ఏమంటారంటే ప్రిన్సిపల్ వాల్యూ అంటారు. దాని షార్ట్ కట్ లో నేను పివి అని రాస్తాను. పివి స్టాండ్స్ ఫర్ ప్రిన్సిపల్ వాల్యూ. ఇలాంటి కేసులో జిఎస్ స్టాండ్స్ ఫర్ జనరల్ సొల్యూషన్. అదేంటంటే n పై ప్లస్ -1 హోల్ పవర్ n ఇంటూ ఆల్ఫా. నెంబర్ 2, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా అయితే థీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా రావాలి. ఇదే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాస్ ఆల్ఫా ఉంటే థీటా మైనస్ ఆల్ఫా రాదు, 180 మైనస్ ఆల్ఫా అవుతుంది. మీకు అర్థం అవడం కోసం 180 రాస్తున్నాను. ప్రాక్టికల్ లాంగ్వేజ్ పై, అది పై మైనస్ ఆల్ఫా రాస్తాం. ఈ పర్టికులర్ కేసులో దీన్ని ఏమంటాం, ఈ సెంటెన్స్ ని ప్రిన్సిపల్ వాల్యూ అంటాం. అంటే ఇప్పుడు ఈ సినారియోలో ప్రిన్సిపల్ వాల్యూ నాకు ఇలా ఉంది. ఈ కేసులో జనరల్ సొల్యూషన్ ఏమొస్తుందంటే థీటా ఈజ్ ఈక్వల్ టు 2n పై ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. ఆల్ఫా పాజిటివ్ వస్తే దాన్ని ఇక్కడ పెడతాం, నెగిటివ్ వస్తే ఇక్కడ పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ -30 వచ్చింది అనుకోండి, -30 ఉండదు కాసుల్లో, 180 - 30 అన్నాం అనుకోండి 150. ఆ 150 ఇక్కడ పెడతాం. ఇక్కడ ఎవరు డిసైడ్ అయితే వాడన్నట్టు ఆల్ఫా. మూవింగ్ టు థర్డ్ కేస్. ఎప్పుడన్నా క్వశ్చన్ లో tan theta ఈజ్ ఈక్వల్ టు tan ఆల్ఫా అన్న కేసు వస్తే అప్పుడు మన భాషలో థీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఉంటుంది. ఇదే ఫర్ సపోజ్ tan theta ఈజ్ ఈక్వల్ టు మైనస్ tan ఆల్ఫా ఉంటే థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆల్ఫా. దీన్ని ఏమంటారు, ప్రిన్సిపల్ వాల్యూ అంటారు. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ప్రిన్సిపల్ వాల్యూ. మరి దీని జనరల్ సొల్యూషన్ ఎలా ఉంటుంది, జిఎస్ స్టాండ్స్ ఫర్ జనరల్ సొల్యూషన్. జిఎస్ ఆఫ్ థీటా ఈజ్ ఈక్వల్ టు n పై ప్లస్ ఆల్ఫా, అదొకటే ఉంటుంది. అండ్ ఫోర్త్ ఈజ్ ఏ కామన్ కోర్ సినేరియో. అంటే అన్నిటికీ పనికొచ్చేసే ఫార్ములా ఏంటంటే సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఆల్ఫా ఉన్నా, కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఆల్ఫా ఉన్నా, tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు tan స్క్వేర్ ఆల్ఫా ఉన్నా, కొసీకెంట్ సీకెంట్ కాటుకి వాడం. గుర్తుపెట్టుకోండి, వీటిని కొసీకెంట్ సీకెంట్ కాటుకి వాడం. ఎందుకంటే ప్రిన్సిపల్ ట్రిగనామెట్రిక్ రేషియోస్ ని బేస్ చేసే వాటి గ్రాఫ్కి మాత్రమే పీరియడ్, డొమైన్, రేంజ్, తర్వాత ఇప్పుడు మనం చేస్తున్న ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ జనరల్ సొల్యూషన్స్ అన్ని దాని మీద డిపెండ్ అయి ఉంటాయి. వీటికి ఫార్ములా ఏంటంటే ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ థీటా ఏమో ఆల్ఫా ఉంటుంది, జనరల్ సొల్యూషన్ ఆఫ్ థీటా ఏమో n పై ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా ఉంటుంది. ఇది ఫార్ములా పేజ్ కింద మీ నోట్స్ లో రాసుకోండి. Any doubt in this part what we have already discussed through yesterday? Okay. ఇప్పుడు ముందర సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్ కంప్లీట్ చేసేద్దాము. అది ఒక రోజులో అయిపోతుంది. ఒక రోజు కదా, వారం చాలు నాకు అయిపోద్ది. రేపు మన రియల్ దీనికి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1, tan x is equal to √3. రైట్ ఇట్స్ జనరల్ సొల్యూషన్. వాడి ఏడుపు ఏంటంటే జనరల్ సొల్యూషన్ అంటే ఒక్క √3 మనకి తెలిసింది 60 దగ్గరే వస్తుంది. అవి కాకుండా ఎక్కడెక్కడ ఉంటాయి, దట్ ఈస్ వాట్ ఈజ్ ఆస్కింగ్ ఫర్. అప్పుడు ఏ క్వశ్చన్ అడిగినా ఫస్ట్ మనం చేయాల్సిన సినారియో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని ప్రిన్సిపల్ వాల్యూ కనుక్కొని తర్వాత జనరల్ సొల్యూషన్కి వెళ్తాం. tan x √3 కాబట్టి ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ x విల్ బి 60 degrees. మీకు అర్థం అవడం కోసం రాశాను, దాని వాల్యూ π/3. tan లో జనరల్ సొల్యూషన్ ఏంటి, జిఎస్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు n పై ప్లస్ ఆల్ఫా, అంటే రిజల్ట్ ఈస్ n పై ప్లస్ π/3. ఫినిష్, అంతే. మూవింగ్ టు క్వశ్చన్ నెంబర్ 2, సీకెంట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2. సీకెంట్లకి కాట్లకి మన దగ్గర టైం లేదు, అంత స్పాను లేదు. అంటే ఇప్పుడు నేను కాస్ ఎక్స్ ని 1/2 అనుకోవచ్చా, ఎనీ డౌట్? సో ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 60 degrees, కరెక్టేనా? అంటే ఎక్స్ వాల్యూ ఎంత ఉన్నట్టు, π/3 ఉన్నట్టు.
జనరల్ సొల్యూషన్ ఆఫ్ కాస్ ఎక్స్ ఎంత 2n పై ప్లస్ ఆర్ మైనస్ పై బై 3. ఫినిష్ అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 3 గివెన్ బై cot x is equal to minus root 3. cot x మైనస్ రూట్ 3 అడిగాడంటే కాట్లలో మనకి ప్రిన్సిపల్ వాల్యూస్ ఉండవు కాబట్టి ఖచ్చితంగా tan లోకి వెళ్ళిపోతాం. అప్పుడు నా దగ్గర tan x is equal to మైనస్ 1 బై రూట్ 3 ఉన్నట్టు. అంటే ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఎంత ఉన్నట్టు మైనస్ 30 డిగ్రీస్ ఉన్నట్టు. కరెక్టేనా? అంటే ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ పై బై 6. tan లో జనరల్ సొల్యూషన్ ఏమున్నట్టు n పై ప్లస్ ఆల్ఫా అంటే n పై మైనస్ పై బై 6. ఎనీ డౌట్? మూవింగ్ టు క్వశ్చన్ నెంబర్ 4. cos 4x is equal to cos 2x. cos 4x is equal to cos 2x. ప్రిన్సిపల్ వాల్యూ జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలి. నేను దీన్ని ఏం చేస్తానంటే 4x is equal to 2x అనుకోకండి, ఎగిరిపోద్ది వికెట్. 4x cos క్యాన్సిల్, 4x is equal to x, 4x minus 2x 0, x is equal to 0. ఇలాంటి కామెడీలు చేయకండి. cos 4x minus cos 2x will be equal to 0. cos c minus cos d minus 2 sin c plus d by 2 sin c minus d by 2 is equal to 0. మైనస్ 2 0 బై 2 అయిపోతుంది. నా దగ్గర sin 3x ఉన్నట్టు sin x ఉన్నట్టు 0. ఎనీ డౌట్? కేస్ 1 తీసుకుంటే ఒకవేళ sin 3x 0 అయితే sin 0 ఎక్కడ వస్తుంది? sin 0 డిగ్రీ దగ్గర వస్తుంది. అంటే మీకోసం రాస్తున్నాను sin 3x is equal to sin 0. అందుకే sin theta is equal to sin alpha స్ట్రక్చర్ రాసామన్నట్టు, ఆ కన్ఫ్యూజన్ లేకుండా. ఇప్పుడు ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ 3x is equal to 0 ఇది తేయకూడదు. జనరల్ సొల్యూషన్ రాసిన తర్వాత 3 అటు వెళ్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ సినేరియో. మీకు ఎక్స్ రాగానే సినిమా అయిపోదు, ఎక్స్ ఇక్కడ రానట్టే, ఇది ప్రిన్సిపల్ వాల్యూ. ఇప్పుడు జనరల్ సొల్యూషన్ ఆఫ్ 3x ఏంటి? యాక్చువల్గా సైన్లో జనరల్ సొల్యూషన్ n పై ప్లస్ మైనస్ 1 హోల్ పవర్ ఇంటూ ఆల్ఫా. అంటే జనరల్ సొల్యూషన్ ఆఫ్ 3x ఎంత ఉన్నట్టంటే n పై ప్లస్ మైనస్ 1 హోల్ పవర్ ఇంటూ 0 డిగ్రీస్. అంటే జనరల్ సొల్యూషన్ ఆఫ్ 3x ఎంత ఉందంటే n పై. అంటే జనరల్ సొల్యూషన్ ఆఫ్ x ఎంత అవుతుంది? n పై బై 3. ఇది ఓన్లీ కేస్ 1 మాత్రమే. ఇప్పుడు నేను రాసింది కేస్ 1. ఇంకో కేసు ఉంది. అగైన్ ఇప్పుడు నేను కేసు 2 డిస్కస్ చేస్తే మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ సినారియో ఏముంటుంది నా దగ్గర? sin x is equal to 0 ఉంది ఈ ఆప్షన్లో. సో ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ x is equal to 0 డిగ్రీస్ మన భాషలో. జనరల్ సొల్యూషన్ ఆఫ్ sin x is equal to ఏంటి? n పై. అదే రాస్తాము n పై ప్లస్ మైనస్ 1 హోల్ పవర్ n ఇంటూ 0. అంటే జనరల్ సొల్యూషన్ ఆఫ్ x ఎంత ఉంది? n పై. ఇప్పుడు కామన్ జనరల్ సొల్యూషన్ ఏంటంటే మనకొచ్చిన ఫస్ట్ ఆన్సర్ n పై బై 3 యూనియన్ n పై. ఇలా రాస్తారు స్ట్రక్చర్. ఇది రియలిస్టిక్ అప్రోచ్ ఆఫ్ ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్స్ సాల్వింగ్. ఎనీ డౌట్? మీరు ఇదే కనుక ఇక్కడ రెండు తూచు అని కొట్టేశారనుకోండి, 4x is equal to 2x, x is equal to 0, వీడు ఒక్కడే వస్తాడు, మిస్ అవుతాడు. అందుకని కనిపించినా అక్కడ క్యాన్సిల్ చేయకూడదు. దానికి సాధ్యమైనంత ఎలాబరేటెడ్ ఫార్మాట్ ఇచ్చేసి ఎక్స్పాన్షన్ రాస్తాము. వీఆర్ గెటింగ్ ఇన్ టు పేజ్ నెంబర్ 3. I repeat once again, this is the very, very, very important topic called as general solution. Now, moving to question number 6 from CBSE, given by cos 3x plus cos x minus cos 2x is equal to 0. Solve for x. ఉన్న మూడిట్లో ఏదో ఒక కాంబినేషన్ కామన్ వచ్చేట్టు రాసుకోవాలి. నేను cos c ప్లస్ cos d పెట్టాను అనుకోండి, 2 cos c ప్లస్ d బై 2 అంటే ఇది వస్తాడు. అందుకని వీళ్ళిద్దరినే బ్రాకెట్ పెట్టుకోండి. లేదు మాకు ఇది బాగుంది అనుకున్నారు అనుకోండి, cos c మైనస్ cos d మైనస్ 2 sin c ప్లస్ d బై 2 sin c మైనస్ d బై 2. c ప్లస్ d బై 2 అంటే 3x బై 2 అవుతుంది. సజెస్టెడ్ ఏంటంటే ఉన్న దాన్ని వాడుకునేట్టు రావాలి కాబట్టి నేను ఈ రెండింటికి మధ్యలో ఫార్ములా పెడుతున్నాను. cos c ప్లస్ cos d 2 cos c ప్లస్ d బై 2
cos c minus d by 2 minus cos 2x is equal to 0. Any doubt? ఇప్పుడు 2 cos 2x 3x plus 2x cos x minus cos 2x is equal to 0. Any doubt? వీళ్ళిద్దరిలో నేను ఇప్పుడు cos 2x కామన్ తీస్తే 2 cos x minus 1 is equal to 0. ఫస్ట్ కేసు డిస్కషన్ ప్రకారం ఒకవేళ cos 2x 0 అనుకుంటే cos లో 0 ఎక్కడ వస్తుంది? 90 డిగ్రీస్ దగ్గర వస్తుంది. అంటే ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ 2x is equal to pi by 2. 90 అంటే pi by 2. Therefore, జనరల్ సొల్యూషన్ ఆఫ్ 2x is equal to ఇది కాస్ భాషలో ఫార్ములా 2n పై ప్లస్ ఆర్ మైనస్ పై బై 2. నాకు కావాల్సింది ఎక్స్ కదా, అంటే జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఎక్స్ ఎంత ఉన్నట్టు 2 కిందకి తీసుకొస్తే 2n పై బై 2 ప్లస్ ఆర్ మైనస్ పై బై 4 గివెన్ బై n పై ప్లస్ ఆర్ మైనస్ పై బై 4. ఇది కేసు 1 మాత్రమే. ఇప్పుడు కేసు 2లోకి వెళ్తే నా దగ్గర ఏముంది? 2 cos x minus 1 0 ఉంది. అంటే 2 cos x is equal to 1 ఉన్నట్టు cos x is equal to 1 by 2. cos x 1 by 2 ఎక్కడ వస్తుంది? 60 వస్తుంది. అంటే ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ x is equal to 60 degrees, మన భాషలో pi by 3. ఇప్పుడు ఇది కాస్ భాషలో కాబట్టి జనరల్ సొల్యూషన్ ఆఫ్ x ఎంత ఉన్నట్టు? 2n పై ప్లస్ ఆర్ మైనస్ పై బై 3. ఇప్పుడు జనరల్ సొల్యూషన్ ఆఫ్ x ఏంటంటే ఫస్ట్ ఆన్సర్ n పై ప్లస్ ఆర్ మైనస్ పై బై 4 యూనియన్ 2n పై ప్లస్ ఆర్ మైనస్ పై బై 3. ఇప్పుడు ఎన్డీఏ వాళ్ళతో ఉన్న మీకు అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? మీకు ఆ టాపిక్ ముందర కొంచెం బ్రీఫ్ ఎక్కేసి తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఫ్రెష్గా మొత్తం చెప్తే ఎక్కడికి పోదు. గ్యాప్ వచ్చినప్పుడు ఎక్కిందే కరెక్ట్గా ఎక్కుతుంది, ఎందుకంటే రిపీట్ అవుతుంది కదా రివిజన్ లాగా. అందుకని వేరే టెక్స్ట్ మనం కవర్ చేస్తే మీకు అడ్వాంటేజ్. డబుల్ కోటింగ్ ఇప్పుడే కవర్ అవుతున్నట్టు. మూవింగ్ టు క్వశ్చన్ నెంబర్ 7th one. గివెన్ బై sin 2x ప్లస్ cos x is equal to 0. sin c ప్లస్ cos d అనే ఫార్ములా లేదు, మీరు కనిపెట్టకండి. ఉన్న ఫార్ములాలతో చచ్చిపోతాం ఇక్కడ, గుర్తుండి చావట్లేదు. మళ్ళీ మీరు కొత్తగా కనుక్కోకండి. sin 2x ని 2 sin x cos x రాసుకోవచ్చా? పక్కన cos x ఉంది 0. am I right? ఇప్పుడు వీళ్ళిద్దరిలో నేను cos x కామన్ తీసుకోవచ్చా? 2 sin x ప్లస్ 1 is equal to 0. ఇప్పుడు నేను కేస్ 1 డిస్కస్ చేస్తే cos x is equal to 0 అయితే ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ x is equal to pi by 2 cos 0 90 దగ్గర వస్తుంది. జనరల్ సొల్యూషన్ ఆఫ్ x will be 2n పై ప్లస్ ఆర్ మైనస్ పై బై 2. అంటే ఇది వన్ ఆఫ్ ద ఆన్సర్. కేసు 2 నా దగ్గర ఏముంది? 2 sin x ప్లస్ 1 is equal to 0. 2 sin x మైనస్ 1 అవుతుంది. sin x is equal to మైనస్ 1 by 2 అవుతుంది. సైన్లో 1 by 2 30 దగ్గర వస్తుంది, మైనస్ ఉంది కాబట్టి మైనస్ 30 అవుతుంది. అంటే ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ x ఎంత ఉన్నట్టు? మైనస్ 30. ఎనీ డౌట్? దేర్ ఫోర్ సైన్ల భాష కాబట్టి జనరల్ సొల్యూషన్ ఆఫ్ x ఎంత ఉన్నట్టు? n పై ప్లస్ మైనస్ 1 హోల్ పవర్ n ఇంటూ పై బై 6. ఇప్పుడు వీళ్ళిద్దరిని కలిపేసి నేను జనరల్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు 2n పై ప్లస్ ఆర్ మైనస్ పై బై 2 యూనియన్ బ్రాకెట్ పెట్టి n పై ప్లస్ మైనస్ 1 హోల్ పవర్ n ఇంటూ పై బై 6. ఇది రాయాల్సిన ఫార్మాట్. ఎనీ డౌట్? లాజిక్ క్యాచ్ చేస్తే ఇంటర్ కూడా ఆడుతూ పాడుతూ వెళ్ళిపోద్ది. మనకి కూడు గుడ్డ 4 మార్క్స్ పుక్కట్లో పెట్టే చాప్టర్ ఇది. ఎక్కువ రిస్క్ తీసుకుని 100 ప్రాబ్లమ్స్ ఉన్న ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ చాప్టర్ ఎన్ని మార్కులు ఇస్తుందో తక్కువ రిస్క్ తోటి కూడా 2 చాప్టర్లు వచ్చేస్తాయి ఆ మార్కులు. అదేంటంటే ఒకటి జనరల్ సొల్యూషన్, ఇంకోటి ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్. జనరల్ సొల్యూషన్ లో 4 ఫార్ములాలు ఉన్నాయి: సైన్, కాస్, టాన్, సైన్ స్క్వేర్ ఆల్ఫా, కాస్ స్క్వేర్ ఆల్ఫా, టాన్ స్క్వేర్ ఆల్ఫా. అలాగే ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఉండడానికి 70 ఫార్ములాలు ఉన్నా ఒక ఫార్ములాతో చేయొచ్చు. అతి తక్కువ ఫార్ములాలతోటి అతి ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలంటే ఈ 2 కాన్సన్ట్రేట్ చేయాలి.
And moving to question number 8 given by secant square 2x is equal to 1 minus tan 2x. ఏదో తేడా కొడుతుంది. ఇది 2x ఉంది, అది 2x ఉంది. కానీ మధ్యలో ఏదో కొడుతుంది. ఓ పని చేద్దాం. దీన్ని తీసుకొద్దాం. secant square theta minus 1 is equal to minus tan 2x. కరెక్టేనా? secant square theta minus 1 నేను రాసుకోవచ్చు, tan square theta రాసుకోవచ్చు. అంటే tan square 2x is equal to minus tan 2x. ఎనీ అభ్యంతరం? ఎమోషన్లో క్యాన్సిల్ చేయకండి. tan square 2x plus tan 2x is equal to 0. Am I right? నేను tan 2x కామన్ తీస్తే tan 2x plus 1 is equal to 0. ఇప్పుడు నేను కేస్ 1 తీసుకుంటే tan 2x is equal to 0 కాబట్టి ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ 2x is equal to 0 degrees. జనరల్ సొల్యూషన్ ఆఫ్ 2x tan లో ఏంటి? n పై ప్లస్ ఆల్ఫా. అంటే జనరల్ సొల్యూషన్ ఆఫ్ x is equal to n పై బై 2. ఎప్పుడు ఈ స్టెప్ లో తీసుకెళ్ళకూడదు, జనరల్ సొల్యూషన్ లో తీసుకెళ్ళాలి. నెక్స్ట్ ఆప్షన్ tan 2x plus 1 0. ఇప్పుడు నేను కేస్ 2 లో ఉన్నాను. అంటే tan 2x is equal to -1 ఉన్నట్టు. -1 tan లో ఎక్కడ వస్తుంది? నెగిటివ్ -45 దగ్గర. అంటే మన భాషలో ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ tan 2x is equal to -45. tan 2x కాదు, 2x కి. అంటే ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ 2x is equal to -π/4. జనరల్ సొల్యూషన్ ఆఫ్ 2x will be tan లో n పై ప్లస్ ఆల్ఫా. అంటే జనరల్ సొల్యూషన్ ఆఫ్ 2x ఎంత వచ్చింది? n పై -π/4. మరి జనరల్ సొల్యూషన్ ఆఫ్ x ఎంత అవుతుంది? n π/2 -π/8. ఇప్పుడు వీళ్ళిద్దరిని కలిపేసి జనరల్ సొల్యూషన్ ఆఫ్ x is equal to n π/2 యూనియన్ n π/2 -π/8. ఎనీ డౌట్? అండ్ ద లాస్ట్ క్వశ్చన్ అయిపోయింది. సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్ అయిపోయింది. sin x మొన్నే స్టార్ట్ చేసాం, అప్పుడే అయిపోయింది టెక్స్ట్ బుక్. sin x ప్లస్ ఇదే మిస్టేక్ నార్త్ సైడ్ జరుగుతుంది. మన సౌత్ సైడ్ ఏమో ఎక్కువ మ్యాథ్స్ చేస్తాం. అందుకనే మ్యాథ్స్ లో మన వాళ్ళు టాపర్లు ఉంటారు. మిగతా అన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్ అన్ని నార్త్ ఇండియా వాళ్ళు ఉంటారు. నేను కాంబో ఏరుకుంటున్నాను. ఎందుకంటే sin c ప్లస్ sin d చేసినప్పుడు 5x ప్లస్ x/2 ఇది వస్తుంది. ఇది లేకపోయినా ఇది చేసినా కూడా వస్తుంది, కాకపోతే యాంగిల్స్ హాఫ్ అయిపోతాయి. sin c ప్లస్ sin d అన్నప్పుడు ఇక్కడ 5x ఉంది, కాంబో కలవదు. సో సజెస్టెడ్ ఏంటంటే sin 5x ప్లస్ sin x ఒక బ్రాకెట్ లో నూకేసి sin 3x is equal to 0. ఎనీ డౌట్? sin c plus sin d 2 sin c plus d/2 cos c minus d/2 plus sin 3x is equal to 0. 2 sin 3x 5x plus x 6x/2 3x into sin 4x/2 2x plus sin 3x is equal to 0. ఈ 2 స్టెప్ లో నేను sin 3x ని కామన్ చెప్పక సార్ cos 2x. హే చంద్రముఖి కరెక్టే, cos 2x. సో sin 3x నేను కామన్ తీస్తే 2 cos 2x plus 1 is equal to 0. ఇప్పుడు మళ్ళీ మనం కేసు డిస్కషన్ చేస్తే కేస్ 1 sin 3x 0 ఉంది. సో కేస్ 1 లో sin 3x is equal to 0 అవ్వాలి. ఊగుతాంది, జరాగండి. నెక్స్ట్ ఏంటి? 2 cos 2x plus 1 0. నెక్స్ట్ 2 cos 2x plus 1 is equal to 0. ఈ 2 ఆప్షన్స్ మన దగ్గర లైవ్ ఉన్నాయి ఇప్పుడు. నెక్స్ట్ ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ 3x ఎక్కడ వస్తుంది? 0 డిగ్రీస్ దగ్గర వస్తుంది. సైన్ల భాష ప్రకారం జనరల్ సొల్యూషన్ ఆఫ్ 3x is equal to ఏం రావాలి? 0 డిగ్రీస్ రావాలి.
ఇది 3x కి జనరల్ సొల్యూషన్ n పై ప్లస్ -1 హోల్ పవర్ n ఇంటూ 0 degrees. అంటే జనరల్ సొల్యూషన్ ఆఫ్ 3x విల్ బి n పై. నాకు x కావాలి. జనరల్ సొల్యూషన్ ఆఫ్ x విల్ బి n పై బై 3. ఫస్ట్ ఆన్సర్. కమింగ్ టు నెక్స్ట్ సినారియో. 2 cos 2x is equal to -1. అంటే cos 2x విల్ బి -1/2. కాస్ నెగిటివ్ ఎక్కడ వస్తుంది? 180 మైనస్ తీటా. అంటే ఒరిజినల్ గా 1/t ఎక్కడ వస్తుందో దాన్ని 180లో తీసేయాలి. అంటే ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ 2x ఏంటంటే ఇది యాక్చువల్ గా 60లో వస్తుంది కాసులో. అంటే 180 మైనస్ 60. 180 మైనస్ తీటా ఎక్స్క్లూజివ్లీ కాస్ కి. అంటే ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ 2x నా దగ్గర ఎంత ఉన్నట్టు? 180 మైనస్ 60 140. చండలంగా 120. 120ని పైల భాషలోకి మార్చేస్తే 5/180 తోటి 6 2 జార్ 6 3 జార్. అంటే ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ 2x ఎంత ఉన్నట్టు? 2π/3. ఏ భాషలో? కాసుల్లో. అందుకని జనరల్ సొల్యూషన్ ఆఫ్ 2x ఎంత ఉన్నట్టు? 2nπ ప్లస్ ఆర్ మైనస్ 2π/3. మరి జనరల్ సొల్యూషన్ ఆఫ్ x ఎంత ఉన్నట్టు? nπ ప్లస్ ఆర్ మైనస్ π/3. 2 క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు నేను కామన్ జనరల్ సొల్యూషన్ ఎట్లా రాస్తాను? ఫస్ట్ ఆన్సర్ nπ/3 యూనియన్ సెకండ్ ఆన్సర్ nπ ప్లస్ ఆర్ మైనస్ π/3. దిస్ కంక్లూడ్స్ ట్రిగనామెట్రీ ఫ్రమ్ సిబిఎస్ఈ. బట్ విల్ డూ మోర్ లేటర్. దీని కంటిన్యూషన్ మన స్టేట్ టెస్ట్ తర్వాత చేద్దాము. రేపటి నుంచి ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ చేస్తున్నాను. మనకు డైరెక్ట్ గా ఒక డల్ స్టూడెంట్, ఎందుకు పనికిరాని డల్ స్టూడెంట్ ఇంటర్ మ్యాథ్స్ తీసుకుని పాస్ అయిపోవాలంటే కావాల్సిన సింగిల్ ఎక్సర్సైజ్ టాపిక్. సింగిల్ ఎక్సర్సైజ్ టాపిక్ ఏంటంటే ఇది ఫిక్స్డ్ క్వశ్చన్ 19th మ్యాథమెటికల్ ఇండక్షన్. ఈ మ్యాథమెటికల్ ఇండక్షన్ మీ టెక్స్ట్ బుక్ లో ఒకే ఎక్సర్సైజ్ లో ఉంటుంది. జస్ట్ ఎ సింపుల్ అండ్ సింగిల్ ఎక్సర్సైజ్. దానిలో ఉన్న లాజిక్ సరిగ్గా క్యాచ్ చేస్తే చుట్టిమే చుట్కాడ 7 మార్క్స్ ఇలా పడిపోతాయి. అది ఎక్కడుంది? ఫంక్షన్స్ తర్వాత మ్యాట్రిక్స్ తర్వాత అనుకుంటా. ఎందుకంటే చూపిస్తే మీకు కూడా కొంచెం ధైర్యం ఉంటుంది కదా. ఇగో ఎక్కడ 39 పేజ్. అంటే మీరు బట్టి కొట్టేయాలి. మోడల్ 2 మోడల్స్ ఉంటాయి. ఆ మోడల్ లాజిక్ బట్టి కొట్టేస్తే అయిపోతుంది. ఇగో ఏ సింపుల్ సింగిల్ ఎక్సర్సైజ్ with a limited count of nothing but 15. That's it. అయిపోయింది చాప్టర్. దీంతో చాప్టర్ అయిపోతుంది. అన్ని సమ్లు యాస్టీస్గా రావాలి. నేను చెప్పే లాజిక్లో రావాలి. కాలేజ్ చెప్పే లాజిక్ కాదు. కాలేజ్ వాళ్ళు మెథడ్ చెప్తారు అంతే. లాజిక్ మొత్తం తెలుగు అకాడమీ ప్రకారం ఫాలో అవ్వాలి. రేపటి నుంచి వీఆర్ గోయింగ్ టు హ్యాండిల్ ద మోస్ట్ కన్నింగ్ అండ్ ఇంపార్టెంట్ చాప్టర్. లెంగ్తీ ఉంటుంది. ఒక్కొక్కటి పేజీల దాటి వెళ్ళిపోతుంది. కానీ దానికి కూడా దొంగ దెబ్బ ఉంటుంది. నేను చెప్తాను. ఐఎమ్ గోయింగ్ టు కంక్లూడ్ దిస్ చాప్టర్ ఇన్ దిస్ వీకెండ్. సో డోంట్ బి absent. Be in the class. I am here to help you to the maximum. Okay.